బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో భాగంగా 2025 నవంబర్ 6న 121 సీట్లకు పోలింగ్ జరిగింది. సెకండ్ ఫేజ్ లో భాగంగా దాదాపు 20 జిల్లాల్లో విస్తరించి ఉన్న 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నితీష్ కేబినెట్ లోని సగానికి పైగా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు చివరి దశలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీహార్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 47.62% పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. చివరి దశ పోలింగ్ లో భాగంగా ఉదయం 7 గంటల నుంచే ఓటేసేందుకు క్యూ కట్టారు బీహార్ ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు 31.38% ఓటింగ్ నమోదవ్వగా 2 గంటల్లోనే దాదాపు 17% ఓటింగ్ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పోలింగ్ సరళిని నితీష్ ప్రభుత్వానికి అనుకూలంగా చూడాలా లేక వ్యతిరేక పవనాలు వీచనున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో భాగంగా 2025 నవంబర్ 6న 121 సీట్లకు పోలింగ్ జరిగింది. సెకండ్ ఫేజ్ లో భాగంగా దాదాపు 20 జిల్లాల్లో విస్తరించి ఉన్న 122 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నితీష్ కేబినెట్ లోని సగానికి పైగా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు చివరి దశలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి. ఇక బీహార్ పోలింగ్ నడుస్తుంది. మరి ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా 1-2 చోట్ల మినహాయించి అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే నడుస్తుంది. దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఈ తుది దశ పోలింగ్ వద్ద రాజకీయ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతుంది. మరోవైపు 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ తుది విడత ఎన్నికల్లో 12 మంది మంత్రులు, 1302 మంది సభ్యులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 243 స్థానాలు ఉండగా ఇక్కడ టోటల్ బీహార్ లో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు ఈ విడత ఓటింగ్ జరుగుతుంది. మరి 122 నియోజకవర్గాల్లో 101 సీట్లు జనరల్ కాగా 19 ఎస్సీ, 2 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శనం జరిగేందుకు భారత ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 3,70,00,000 మంది ఓటర్ల కోసం 45,399 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో 40,073 పోలింగ్ బూతులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షలకు పైగా భద్రతా దళాలను మోహరించినట్టు ఎన్నికల సంఘం చెబుతుంది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగిన విషయం అయితే బీహార్ ఎన్నికల చరిత్రలో అత్యధికంగా మొదటి విడతలో 65.08% పోలింగ్ జరిగింది. మరి రెండవ విడత వచ్చేకల్లా పోలింగ్ 60% వరకు జరిగే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. బీహార్ రెండో విడత పోలింగ్ లో సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటర్లకు పిలుపునిచ్చారు. తొలిసారిగా ఓటుకు వచ్చిన యువకులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. మరింత మందిని ఓటు వచ్చేలా వారు ప్రేరేపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల బాధ్యత అని అన్నారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించడం జరిగింది. బీహార్ కు ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన నమూనా అవసరమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బాధలు తీరారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంపారణ్ జిల్లా బేతియాలో బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ కుటుంబం సభ్యులతో సహా ఓటు వేశారు. కతియార్ జిల్లాలోని బీజేపీ నేత బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తర్కిషోర్ ప్రసాద్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైర్పూర్ జిల్లాలోని రామ్గఢ్ లో ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ చంపారణ్ లో నర్కటియాగంజ్ లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దుబే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధుబనిలో బీహార్ మంత్రి నితీష్ మిశ్రా ఓటు వేశారు. కిషన్ గంజ్ లో ఓ పోలింగ్ బూత్ లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ కుమార్ జైస్వాల్ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి దాదాపుగా చూసుకున్నట్టుగైతే బీహార్ ఒకవైపు ఢిల్లీలో పేలుళ్లు జరిగాయి. మరి దాదాపుగా చాలా మంది ఇక్కడ చనిపోయారు. మరి అక్కడ ఒక గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ విధించారు, రెడ్ అలర్ట్ విధించారు. ఈ సంఘటనల నడుమ రెండో విడత బీహార్ పోలింగ్ అనేది చాలా కేంద్రానికి, ఎన్నికల సంఘానికి ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మరి ఏ రకంగా
ఇక్కడ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందా ఈ ఎలక్షన్స్ ఈ పెళ్లిళ్ళ వల్ల ఏమన్నా ఏ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అని భయపడ్డారు. కానీ ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. బీహార్ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. దాదాపుగా 8 అసెంబ్లీ స్థానాల్లో కూడా దేశ ఉప ఎన్నికలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా మంచిగా నడుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు అనేక చోట్ల 7 చోట్ల ఉప ఎన్నికలు చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య నడుస్తున్నాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ అలాగే ఎన్డీఏతో పాటు మహాగఠబంధన్ కూడా ఎవరికి వాళ్ళ ధీమాను వ్యక్తం చేస్తున్నారు తాము గెలుస్తామని చెప్పి. మరి ఇప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా 2 పార్టీలు కూడా భారీగా పథకాల వర్షాన్ని కురిపించారు. ఒక రకంగా సంక్షేమ పథకాలని వరాలుగా జల్లుగా వెచ్చలవిడిగా వేసేశారు ప్రజల మేరకి. మరి ఈ నేపథ్యంలో అసలు ఎవరు నిజంగా ఎన్ని చేస్తారా, చేయగలుగుతారా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, బీహార్ ఆర్థిక పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవన్నీ అమలు సాధ్యమా అసాధ్యమా అనేది ఓటర్ ఆలోచించుకుని వేస్తారా ఓటు, లేదంటే ఆలోచించకుండా వాటికి అట్రాక్ట్ అయ్యి ఓటు వేస్తాడనేది చూడాలి. ఎందుకంటే భారీగా ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం గత అంటే ఫస్ట్ ఫేజ్ లో 65% రావడం చూస్తున్నట్టుగైతే అసలు 1 సైడెడ్ గా ఉంటుంది ఈసారి ఫలితాలు అని చెప్పేసి తెలుస్తోంది. దాదాపుగా ఒకవేళ కొద్దిగా ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఒక 20-30 సీట్ల తేడాతో ఒక 1 సైడ్ పోలింగ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఇక బీహార్ ఫలితాలు ఎలా వస్తాయి, మరి ఏ రకంగా ఉంటుంది పోలింగ్, అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయని దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. మరి 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. బీహార్ లో మధ్యాహ్నం 1 గంట వరకు 47.62% పోలింగ్ వచ్చింది. ఇది చాలా హిస్టారిక్. మధ్యాహ్నంకే 47.62% వచ్చింది. సాయంత్రానికి ఇది 65 క్రాస్ చేసే అవకాశం ఉంది. మరి ఇది అలాగే క్రాస్ చేస్తే మాత్రం ఫలితాలు 1 సైడెడ్ గా ఉంటాయి. ఐదర్ మహాగఠబంధన్ కి రావచ్చు, లేదంటే ఈ వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే కేవలం కూడా చూసుకున్నట్టుగా అయితే బీహార్ ఓటర్ చాలా తెలివిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి చాలా మంది ఎక్కువ మంది వచ్చి ఓటు దాదాపు 47%, 47 పైనే వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్. అంటే ఇది మామూలు విషయం కాదు. మరి సాయంత్రం నాటికి ఇది 60, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే 60 నుంచి 69 అలా ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఏది ఏమైనా సరే ఓటర్ తెలివిగా ఈసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు. అలాగే ఓటు కూడా చాలా విజ్ఞతతో ఓటు వేస్తున్నాడు బీహార్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో కూడా. మరి చూడాలి మరి ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఏ రకంగా పోలింగ్ పర్సంటేజ్ ఉంది అనేది కూడా పరిశీలించాలి. మరి అయితే ఏది ఏమైనా సరే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఒకవేళ కానీ ఇంకా ఎక్కువ మంది క్యూలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వరకు 6-7 గంటల వరకు కూడా పోలింగ్ పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. బీహార్ ఎలక్షన్స్ లో దాదాపుగా గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే 1990 టైంలో ఈ పర్సంటేజ్ వచ్చింది. వాస్తవంగా చూసుకున్నట్టుగైతే మళ్ళీ అలాంటి పర్సంటేజ్ అనేది రాలేదు పోలింగ్ పర్సంటేజ్. మరి ఆ తరహా పోలింగ్ పర్సంటేజ్ ఈసారి వస్తుందా అనే అనుమానం కూడా అందరికీ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఏ తరహా ఎలా ఉంటుంది ఇక్కడ పోలింగ్ అనేది. ఏది ఏమైనా సరే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ మనం ఒకసారి చూద్దాం. 1951-52 లో 40% లోయెస్ట్ వచ్చింది. ఆ తర్వాత 1977 లో హైయెస్ట్ గా 60% వచ్చింది. ఆ తర్వాత 1989 లో 60, 1991 లో 60% పోలింగ్ అయింది. 1989, 91 లో కూడా 60% పోలింగ్ అవడం జరిగింది. కానీ మళ్ళీ 98 లో 64.6, అలాగే 2000 లో 62.5, అంటే పార్లమెంట్ కి 64 అయింది, అసెంబ్లీకి వచ్చే 62.5% అయింది. అంటే 1998 తర్వాత, అంటే 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి 65.08% అవటం అంటే దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. మరి దీంతో కూడా పార్టీలు ఎవరికి వాళ్ళుగా మా వైపే ఓటర్ అన్నమాట, మాకే ఓటు వేస్తారు అనే ఒక ధీమా అనేది ఈ ఓటర్లలో
స్పష్టంగా పార్టీల నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎవరిని ఈ బీహార్ ఓటర్ ఆశీర్వదిస్తారు, మరి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు నవంబర్ 14వ తేదీన మధ్యాహ్నం నాటికి తేటతెల్లం కాబోతుంది. అయితే రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటర్ లిస్ట్ జాబితాని మొత్తంగా తారుమారు చేశారు, చాలా వరకు ఓట్ చోరీ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఓట్ చోరీ నినాదం ఎంతవరకు రాహుల్ గాంధీకి కలిసి వస్తుందో కూడా చూడాలి. నవంబర్ 14న దీనికి సంబంధించి ఫలితాలు వెలువడతాయి. మరి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకల్లా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం ఏంటంటే మహాగఠబంధన్ తమ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించారు. కానీ ఎన్డీఏ మాత్రం ఇప్పటివరకు తన అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించలేదు. కనీసం నితీష్ నే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారా అనే అంశాన్ని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకురాలేదు. అంటే నితీష్ మీద ప్రజా వ్యతిరేకత అనేది కొంత స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో అది తమకెందుకు అంటుకోవాలి అనే విధంగా కొంత బీజేపీ ఆచితూచి అడుగు వేసింది. అందుకే సీఎం అభ్యర్థిని ఏర్పాటు చేయలేదు. ఎక్కువ సీట్లు కానీ బీజేపీకి వస్తే బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి నితీష్ డిప్యూటీ సీఎంకో లేకపోతే మామూలు మంత్రికో పరిమితమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఒకవేళ కానీ ఓటరు ఒకసారి అవకాశం ఇవ్వాలి మహాగఠబంధన్ కి తేజస్వి యాదవ్ కి, ఎందుకంటే ఇక్కడ యూత్ పర్సెంటేజ్ కూడా ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.